ఆయన కృప మిమ్మల్ని రక్షిస్తుంది. హల్లెలూయా. ఆయన కృప మీకు విడుదలను ఇస్తుంది. కనుక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా ఈ 2023 సంవత్సరము దేవుడు ఎన్నో విషయాల్లో మనల్ని ఆదరించాడు, ఎన్నో విషయాల్లో మనల్ని ప్రోత్సాహపరిచాడు, ఎన్నో విషయాల్లో మన పాపపు బ్రతుకులను ఆయన క్షమించాడు. ఆయన క్షమించి విడుదలనిచ్చి ఇదిగో ఈ స్థితిలో మనల్ని నిలబెట్టాడు. గనక ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా ఆయనను ప్రకటించాలి, ఆయన కార్యములను జనములలో తెలియచేయాలి. హల్లెలూయా. ఆయన నామాన్ని ప్రకటించాలి. ఎలాగైతే బేతేస్తాని కోనేరు దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి 30 సంవత్సరాల నుంచి స్వస్థత లేనివాడు స్వస్థత పొందుకున్న తర్వాత యేసుక్రీస్తే నన్ను స్వస్థపరిచాడని ఎలాగైతే యూదుల మధ్యలో ఒప్పుకున్నాడో, యూదుల మధ్యలో ఒప్పుకోవాలంటే అది తెగించిన జీవితం. ఈరోజు అన్యుల మధ్యలో దేవుడు నీకు చేసినటువంటి కార్యములను నీవు ప్రకటన చేయాలి. యేసయ్య నామాన్ని ప్రకటన చేయాలి. కృతజ్ఞతాస్తుతులు